హాయ్ అండి. ఈరోజైతే నేను ఇప్పుడు ఎండు చేపల కూర వండుదామని అయితే వండుతున్నా. ఎండు చేపల కూరకు సరిపోనైతే ఆయిల్ వేసుకుందాము. ఫస్ట్ ఈ స్పూన్ తోటి అయితే 2 స్పూన్లు వేసినా సరిపోద్ది. తాలింపుకైతే ఎండుమిర్చి వేస్తా. ఎండుమిర్చిని అయితే కొంచెం వేపుకోవాలి, వేగాలి. ఇవి వేగినవి సరిపోతాయి. ఉల్లిపాయలు వేసుకుందాము. ఒక మీడియం సైజు కంటే కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ కడిగి వేసుకున్నా నేను, సరిపోద్ది. కరివేపాకు, కలుపుకుందాం. ఇది పసుపు వేసుకుందాము. ఇదంతా కలుపుకోవాలి. అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొంచెం ఎక్కువనే వేస్తున్నా, ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉండాలని ఎక్కువనే వేసిన. వేగాలి కొద్దిసేపు. ఇది కూడా అడగంటుకోకుండా వేపుకోవాలి, కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు పోసి కొంచెం సాల్ట్ వేసి ఈ ఎండు చేపలు అయితే ఒక 3 నుండి 4 సార్లు శుభ్రంగా కడిగిన. ఇప్పుడు ఈ చేపలు వేసుకుందాం ఇందులో. నేనైతే ఈ తలలు తీయలేదు, తలలు తీయకుంటేనే మంచిగా ఉంటాయి. కొన్ని తీసినా కానీ కొన్ని తీయలే. ఇది ఎందుకంటే నేను ఒక బాక్స్లో పెట్టి పేపర్ వేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. ఇది అస్సలు ఖరాబు కాలేదు. ఇవి ఎట్లయితే తీసుకున్నానో నేను అమ్మటోళ్ళ దగ్గర, ఇవి కరీంనగర్లో తీసుకొచ్చిన. ఇక్కడ చేపలు అయితే వాసన వస్తుంది. అక్కడ ఊళ్ళల్లో అమ్మచ్చిండ్రు కరీంనగర్కు. అక్కడ చుట్టుపక్కల ఊళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు అమ్మచ్చిండ్రు. చెర్లల్లో పట్టినాయి. మంచిగా శుభ్రం చేసి ఇవి చాలా ఎండబెట్టుకొని తీసుకొచ్చారు. అందుకే ఇవి ఖరాబు కాలేదు. మంచిగా గట్టిగా ఎట్లయితే ఉన్నాయో అట్లే ఉన్నాయి. వాళ్ళు ఎట్లా తీసుకొచ్చారో అట్లే ఉన్నాయి. ఈ చేపలన్నీ ఇట్లా కొద్దిసేపు నూనెలు ఫ్రై చేసుకోవాలి.
ఇట్లా వేపుకుంటే చేపలు కూడా వేగుతాయి నూనెలో. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము సరిపోను. కొంచెం చింతపండు సూపు పోస్తా కాబట్టి 2 చెంచాలు వేసుకుందాము. సాల్టు సరిపోద్ది. ఇప్పుడు కారం వేసుకుందాము సరిపోను. ఇందులో పచ్చికాయలు వేయలే కదా, పచ్చిమిర్చి ఎండుకారం వేసుకోవాలి. 1 చెంచాన్నర అయితే సరిపోద్ది కారము. ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ చింతపండు సూపు తీసి పెట్టిన ఈ సూపు పోసుకుందాము. ఇదిగా ఈ సూపుతో ఉడకాలి దగ్గర. ఇప్పుడు కొంచెము ఇది జీలకర్ర మెంతులు వేంపిన పొడిది ఇది వేసుకోవాలి. ఇది వేసుకున్నప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఇది అన్ని మసాలాలు వేసి ఏంపి పట్టిన ధనియాల పొడి ఇది కూడా వేసుకోవాలి. సరిపోద్ది. ఇదంతా మంచిగా దగ్గర ఉడికితే పుల్లగా కమ్మగా ఉంటుంది ఈ ఎండు చేపల కూర. సూప్ అంతా దగ్గరికి వచ్చింది కదా. చేపలు ఉడికినట్టే దాదాపు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఈ కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకాలి కదా, అందుకే కొత్తిమీర వేసుకుందాము. ఈ ఎండు చేపల కూర మీలో ఎందరికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇష్టము. మా ఇంట్లో కూడా అందరికి ఇష్టం ఉండదు. మా పెద్ద అబ్బాయికి కానీ, మా వారికి కానీ, మా పెద్ద కోడలికి కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు తినరు. ఇంకా ఇక మేమైతే తింటామని అయితే వండుకుంటున్నాము. మా అల్లుడు కూడా తినడు. మా అమ్మాయి వాళ్ళ బాబు కూడా తినడు. చూడండి, ఇంకా ఇది ఉడికినట్టే. ఈ కొత్తిమీర కూడా ఉడికింది కదా, ఉడికినట్టే. ఈ చేపలు కూడా ఉడికినాయి. చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. కొంచెం వేసుకుంటే మనము కొంచెం వేసుకున్నాం అనుకోండి సరిపోని అన్నం తినచ్చు. అంత టేస్ట్గా పుల్లగా కమ్మగా మంచి టేస్ట్గా ఉంటుందండి ఈ ఎండు చేపల కూర. ఇట్లా వండుకుంటే మా తెలంగాణలో అయితే మా ఇంట్లోనైతే ఇట్లనే వండుకుంటాము. నాకైతే చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఈ చేపల చూస్తే. చూడండి, వేడి అన్నం వేసుకొని తింటేనైతే కమ్మగా ఉంటుందండి. ఇది చపాతీకైనా బాగానే ఉంటుంది, అన్నంకైనా బాగానే ఉంటుంది. ఈ ఎండు చేపల కూర అయితే మీలో ఎందరికి నచ్చుతుందో కామెంట్ చేయండి. ఈ కూర కనుక నేను వండడం నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకొని అయితే ఈ వీడియో అయితే చివరి దాకా చూడండి.
బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము.